కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. కేంద్ర ప్రభుత్వం తాజాగా టెలిఫోన్ తయారీ కంపెనీలకు కొత్త ఆదేశాలు ఇచ్చింది. అంటే స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే సమయంలోనే కంపల్సరీగా సంచార్ సాథి అనే యాప్ దాంట్లో ఇన్స్టాల్ చేయాలి. అది కూడా తర్వాత యూజర్స్ మార్చుకోకుండా డిలీట్ చేయకుండా ఉండాలి. అంటే మొబైల్ ఫోన్తోనే వస్తుంది, దాన్ని పర్మనెంట్గానే ఫోన్లో ఉంటుంది. దేర్ నో చాయిస్. మనకు తర్వాత దాన్ని డిలీట్ చేసేదానికి కూడా స్కోప్ ఉండదు. అలాగే ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్లో కూడా మరో 3 నెలల్లో దాన్ని ఇన్స్టాల్ చేయించేలా టెలికాం కంపెనీలు, నెట్వర్క్ ప్రొవైడర్స్ పనిచేయాలి. సో దీనికి కారణం ఏంటి అనేది ప్రభుత్వం చెప్పేది. దీనివల్ల ఫోన్ ఫైండర్, ఫోన్ ఎక్కడుందో ఈజీగా దొరుకుతుంది. అలాగే సైబర్ మోసాలను అరికట్టడానికి వీలు కలుగుతుంది అనేది ప్రభుత్వ వాదన. కానీ ప్రతిపక్షాలు దీన్ని న్యూ పెగసిస్గా పిలుస్తున్నారు. మనం పెగసిస్ వివాదం చూసాం. ఇజ్రాయెల్కి చెందినటువంటి ఈ సాఫ్ట్వేరు ఏ రకంగా నిఘా కార్యకలాపాలకు వాడారు అన్న తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ పెగసిస్ అంటేనే చాలా మోస్ట్ సఫిస్టికేటెడ్ సర్వేలెన్స్ టూల్గా పేరు. అంటే ఆ ఫోన్లోకి ఇన్స్టాల్ చేయబడుతుంది రహస్యంగా, అది నిఘా ఏర్పడుతుందని. ఇప్పుడు ఏకంగా సంచార్ సాథి అనే యాప్ ద్వారా పౌరుల డేటాను కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుంది అని. ఎందుకంటే ఇది సాధారణ యాప్ అయినప్పటికీ కూడా దీనికి రకరకాల పర్మిషన్లు ఇవ్వాలట. అంటే నీ కెమెరా వాడుకోవచ్చు, ఆ యాప్ ద్వారా మన కెమెరాకి యాక్సెస్ ఉంటుంది, మన కాల్స్కి యాక్సెస్ ఉంటుంది, మెసేజెస్కు యాక్సెస్ ఉంటుంది, మన నెట్వర్క్ యాక్సెస్ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉన్నామన్న దానికి. సో దీనివల్ల సర్వేలెన్స్కు ప్రమాదం ఉంటుంది అనేది ఇప్పుడు ప్రతిపక్షాల వాదన. మోడీ ప్రభుత్వం ఏకంగా ప్రతి పౌరుని మొబైల్ ఫోన్లోకి దూరి, స్మార్ట్ ఫోన్లోకి దూరి వారిపైన నిఘా పెడుతుంది అని. ఇది రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత అనే ప్రాథమిక హక్కుకు విఘాతం అని. ఎందుకంటే రైట్ టు లైఫ్ భారత రాజ్యాంగం గ్యారంటీ చేస్తుంది. రైట్ టు లైఫ్లో భాగము రైట్ టు ప్రైవసీ అని సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. అందువల్ల ఇది ఒక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ కేంద్ర ప్రభుత్వ నిబంధన వచ్చింది. అందువల్ల చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇది అనే విమర్శలు ఎదురవుతున్నాయి. సో ప్రభుత్వం నిజంగానే ఫోన్ కనుగొనటానికో సైబర్ మోసాలను అరికట్టడానికో ఉద్దేశించిన యాప్ అయితే పౌరునికి ఛాయిస్ ఇవ్వచ్చు కదా. నిజంగానే నా ఫోన్ ద్వారా ఏ రకమైన సైబర్ మోసాలకు నేను బలి కాకూడదు అనుకుంటే నేను యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను, లేదంటే వదిలేస్తాను. కానీ కంపల్సరీగా నా ఫోన్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే యాప్ను తప్పనిసరిగా ప్లేస్ చేయడం ద్వారా నా వ్యక్తిగత ఛాయిస్ కూడా నాకు ఉండదు. ఐ హ్యావ్ నో రైట్ టు ఛాయిస్. నాకు ఆ రకంగా పౌరుణ్ణి ఒక రకంగా నిర్బంధపరచవచ్చా అని కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆల్రెడీ బిగ్ టెక్ కంపెనీలు సర్వేలెన్స్ చేస్తున్నాయి. దీన్ని సర్వేలెన్స్ క్యాపిటలిజం అని పేరు కూడా వచ్చింది. సో బిగ్ టెక్ కంపెనీలు మన డేటాను క్యాప్చర్ చేస్తాయి. సో దాని ద్వారా డేటా ఇది న్యూ ఆయిల్ అంటారు. డేటా అనేది కొత్త నేచురల్ రిసోర్స్గా మారిపోయింది. అలాంటిది ప్రభుత్వం చేతుల్లోకి ఈ సమాచారం వెళ్ళడం వల్ల విపరీత పరిస్థితులకు దారి తీయవచ్చు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత అనేది కీలకం కదా అనేది ప్రతిపక్షాల వాదన. సో ప్రభుత్వము ప్రతిపక్షాల వాద ప్రతివాదాలు ఏదన్నా ఇది తప్పనిసరిగా న్యాయపరమైన వివాదానికి కూడా దారి తీస్తుంది. ఇండిపెండెంట్గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఈ యాప్ ద్వారా పౌరుల సర్వేలెన్స్ కేంద్ర ప్రభుత్వం చేయదని. ఎందుకంటే నేను ఎవరికి కాల్ చేస్తున్నా,
నేను ఎవరికి మెసేజ్లు ఇస్తున్నా, నా కాల్స్, నా మెసేజెస్, ఆఖరికి నా ప్రతి మూమెంట్ కూడా కెమెరాతో యాక్సెస్ ఉంది అంటే నా ప్రతి మూమెంట్ కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది. సో రాజ్యము పౌరుల జీవితాల్లోకి ఈ స్థాయిలో ప్రవేశించడం ప్రజాస్వామ్య దేశాలు అంగీకరించవు. ప్రపంచంలో నిరంకుశ ప్రభుత్వాలు ఉన్న చోట మాత్రమే ఆ రకమైన నిఘాను అనుమతిస్తాయి. అందువల్ల ప్రభుత్వం ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ క్లీన్, ఎందుకంటే ఈ విమర్శలు తీవ్ర రూపంలో వస్తున్నాయి కనుక దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ ఫియర్స్ అండ్ అప్రిహెన్షన్స్ను అవాయిడ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది.